జై తెలంగాణ. నేను దండపల్లి శ్రీను. టీఎన్ఎన్ ప్రేక్షకులకు దండాలు. మనింటి జానపదాల మల్లెమల శిఖరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన శిఖరం కార్యక్రమంలో కళారూపం ఏంటంటే ఒగ్గు కథ. ఒగ్గు కథ అంటే మనకు మస్తు సంబరం అవుతుంది కదా. ఎందుకంటే ఒగ్గు కథలో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఎగురుడు ఉంటుంది, దునుకుడు ఉంటుంది, హాస్యం ఉంటుంది, నవ్వుడు ఉంటుంది, ఏడ్సుడు ఉంటుంది, సకలం ఉంటుంది అందులో కదా. అందుకే మనందరికి ఒగ్గు కథ అంటే మస్తు సంబరం. మరి అలా ఈ ఒగ్గు కథ కళారూపంలో కథాంశం ఏంది, ఏం కథ చెప్తారు అని చెప్పి జర మీ మనసులకు అది మీ మైండ్లకు ఆ ఆలోచన అనేది వచ్చి ఉంటుంది. ఇలా ఏం కథ చెప్తారంటే మన ఏం మహారాజు అంటే గోవర్ధన మహారాజు. గోవర్ధన మహారాజు అంటే మీకు ఈ కథ దాదాపు మీ ఊళ్ళో ఒక్క కథ చెప్పినప్పుడు అప్పుడు ఇప్పుడు ఏదో సందర్భంలో మీరు చూసి ఉంటారు, దాన్ని వినే ఉంటారు. ఆ గోవర్ధన మహారాజు కథ మరి ఎవరు చెప్తారు, వీళ్ళు ఏం చెలచి చెప్తారు, ఇవన్నీ మీకు మైండ్లో దొరుకుతాయి. నాకు ఎరికే అవన్నీ చెప్తాయి నోరి. మన జానపద కళలకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం. అంతేకాకుండా గ్రామం ఎక్కడంటే ఆత్మకూరు. ఆత్మకూరు గ్రామం నుంచి వచ్చినటువంటి మన కళాకారులు డీకొండ ఒగ్గు పర్వతాలు ఒగ్గు కథ కళా బృందం వాళ్ళు ఇప్పుడు మనకు గోవర్ధన మహారాజు ఒగ్గు కథ చెప్పడానికి మన దగ్గర సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అంటే చాలు బుల్లెట్ దూసుకుపోయినట్టు కథ చెప్పేందుకు మన వాళ్ళు మన దగ్గర మంచిగా సిద్ధంగా ఉన్నారు. ఈ ఎక్కువసేపు మిమ్మల్ని ఏం పరిచయం చెయ్య. మరి పర్వతాలను కథ షురు చేయమని చెప్దామా? పర్వతాలన్న ఇక కథ షురు చేయి. మద్దుల మానలు మానడి గడ్డ మరవన్న తల్లి ఇది చెప్పిన వాడ ఇది నాచారి బుద్ధి చెప్పిన పునాచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే అయ్యా తక్కిన భూదేవరా తోడై ఉండ అయ్యా ముక్కిన ఆకాశవేలి ముచ్చలి కోరిక లోపాలంగా నిన్నే నచ్చునా అయ్యా కోరెలు మల్లయ్య అది లోపాలంగా నిన్నే నచ్చునా కోరి అయిలా ఓని మల్లయ్యకు దండమా ఎండుకొండ బయటకొండ ఏలవాడు కరడ కంటగారు మానకరి వినాక తండ్రి వికనే చూడు పార్వతి స్నేహితుడు పూయ పరితుడు పరమతుడు జంగమయ్యా ఎవరేల పట్నాలు 6 ఏళ్ళని గాని అటువంటి నాయన అడవి లోపల ఎవరి పట్నం ఉంది అటువంటి రాళ్ళమని కోట లోపల రత్నగిరి పట్నం లోపల గోవర్ధన మహారాజు భార్య నీలారి గన్న ఒక్క రాజ్యం ఉంటే దేశం ఉంటే నారాయణ ఎండి బంగారం ఉంటే ఓ దేవుడా ఉంటే నారాయణ మరి ఇటువంటి ఒక్క ఏడు ఎట్ల మంది పాడిన 10 మంది ఏనాడు ఉన్నది 67 రాజ్యాలకు అధిపతున్నాడు 77 దేశాలకు దేశ పండితుడు గోవర్ధన మహారాజు ఒక్క చూసిన ఏనాడు ఒక్క చూడేటని ఏంటి రాసి పోసిండు కుడిన బంగారు రాసి పోసి ముసటి లచ్చిన ఏలకు పొడి పుచ్చం దానం పెడతాడు మాపిడి లచ్చిన ఏలకు తడి పుచ్చం దానం పెడుతుడు దాన ధర్మాలు చేస్తుంటే కాశీ కామాక్షి తిరుపతి తీరంగం అయ్యలు చేరవచ్చి మరి అటువంటి దానం పట్టుకొని పోతుండ్రు అందులోపల ఒక్క దాన ధర్మాలు చేసి లోగిళ్ళ బాట బట్టి ఎట్ల బయలుతున్నాడే ఓరా అటువంటి రాజు బయలల్లి మరి అల్లల్ల నేరల్లరేని అల్లో నాలో నేరడు ఉండరేని అల్లా మరి ఉన్న బయటికి రెని అల్లో నా భర్త వరకు రెని అల్లా
తల్లి చూడు ఏనాడు ఒక్క చూడు ఇంట్లో కూర్చొని ఉన్నది బంగారు ఉయ్యాలు ఊగుతున్నది బంగారు ఉయ్యాల ఊగే తల్లి ఒక్క చూడు రాళ్ళవుని కొడల బల గోవర్తన మారదు భార్య నీలారి గన్నదేవి భర్త రాకడ కళ్ళ చూసి ఎట్లా భర్తకి ఎదురు గత్తుంది నీ వల్లి పట్టుకొని భగవంతా ఇవరాని ఏం చేసిన బాబెత్తలారా భర్త అంటూ భర్త కనెక్క భాగ్యం లేదు మోని కనెక్క మచ్చని పుల్లలు పుట్టిన పోచిన పురుషులు మేలు కావాల కట్టిన మంచిన కాపురం మేలుగా మెడల బతుకం నా మేలు బంగారం అనుకోని నీలాలు ఎన్నవా ఎవరారే ఎక్కడి వాళ్ళు ఏం చేసేది భర్తతోటి అటువంటి ఎరుక భాగ్యం అనుకునేదట భర్త అంటే గౌరవం ఇచ్చేది అత్త అంటే గౌరవం ఇచ్చేది మామ గౌరవం ఇచ్చేది భర్తన్న వేడిపోతున్నది నివల్లి కవల్లి పట్టుకున్నది ఏకమంగళార్తి పట్టుకొని వెళ్ళిపోతుందిరా నా ధర్మ తల్లులారా ఇలాడిగన్ని రమ 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 రాజోతి మండలాల రమ రమ భర్త అంటే భగవంతుడు అనుకున్నారు మొగడంటే మోదనుకున్నారు ఇప్పుడు నా ధర్మతల్లులకు భర్త వీగిన భ్రమ లేదు మొగడు వీగిన మోజు లేదు అలనాడు కళ్ళ తల్లి ఒక్కదుడు భర్తను కూకుండా పెట్టినాదా అని చెప్పి ఒక్కదుడు ఉప్పకూర సప్పకూర ఊర పొత్తుకూర తోట దొక్కల రాజగుమ్మడి పండు తయారు చేసి అలనాడు కన్న తల్లి భర్త కన్న పెట్టనా భర్త అన్నం తిన్నాడు భర్త అన్నం తినవారి కళ్ళ తల్లి చూడు పొట్ట లోపల పుట్టడు దుఃఖ ముట్ట గర్భాన కొడుకులు లేపారు రాళ్ళమని కొడ లోపల నా భర్త రాజ్యం వెళ్తున్నాడు నా భర్త దేశం వెళ్తున్నాడు నాకు గర్భాన కొడుకుల బిడ్డలు సంతానం కావాలని భర్తను ఎప్పుడైతే చూడు నాదా మన కొడుకులు కావాలి బిడ్డలు కావాలని తల్లి ఎప్పుడు ఒక చూడు భర్త పాదం మట్టి ఏడ్చిందో సరే మరి ఊళ్ళో ఉన్న పిల్లలు కొడుకులు బిడ్డలు అనుకుందామంటే ఎంత చేసినా కానీ మన గర్భాన కొడుకులు బిడ్డలు మనకైతారు అని భార్య భర్తను ఒక్క చూడు బండ్లు కట్టుకొని ఇండ్ల బంగారు బండ్లలో పోసుకొని దేవాల సేవకు బయలుపోతున్నాడే ఈ రాజ్యాన్ని ఇవ్వరాదు రాజు బయలు చూడు అటువంటి తిరుపతి తీరంగా మోనంది మానది కాశీ కామక్షేమల వాడ తరపున శార్మయాత్ర ఎప్పుడు తిరిగాను అడవి లోపల ఉన్నది నాయన్న ఎప్పుడైతే ఏడు చూసిన 99 కన్నాల పుట్ట కడిగి వచ్చిరి కన్నాల పుట్ట కడిగి వచ్చి అటువంటి భగవంతుడు ఒక్క చూడు పేరు తిన్న చూడు ఆ పుట్ట నరసయ్య గుండె అలికి ముగ్గు పెట్టి మరి అలనాడు నాయన్న భగవంతుడు వేడ ఉన్నామని చెప్పి ఆ పరమాత్మని ఎప్పుడు వేడుకుంటున్నా భగవంత శంకరుడు వేడున్నవారి మరి కర్మపులో కమ్ముక పోయిన ఎడుగొండలేం కన్నా భగవంతుల్ని ఎప్పుడు వేడుకున్నాను ఎండుకుంటే కైలాసం లోపల చూడు ఏకని గంటలు ఏగబట్ట మొగరి గంటలు మగబట్ట శంకరుడి కళ్ళ చూసిండే ఓ రామ బ్రహ్మదేవ వాయుదేవ ఎండుకొండ కైలాసం లోపల మబ్బులేని వాన కొట్టింది ఉరువు లేని ఉట్టిపిడి పడ్డది కలప నీకు తెలుసు అంటవా శుక్రవారం అంటే బుక్కుడు అంటే ఊదుడు బుక్కుడు ఊర్మకం చూసుడు తిరురా బ్రహ్మదేవ అంటే గండనత ఇంట పండు అంటే నుకమంటే తెగలేక పడతా ఏం తెలియదు అంటవా ఏం తెలియదు
ఆగో బ్రహ్మదేవుణ్ణి అడిగిండి ఇష్టపడదామని అడిగేవారి కల్లా శంకరుడు ఒక కుడి కళ్ళ కాడికి పెట్టడు సగల పసరు రోజు ఎప్పుడు చూసిండో ఆగో ఇక్కడి పట్నం వారు ఇక్కడ రాజవారి రాళ్ళమని కొడలవరి రత్నగిరి పట్నం లోపల గోవర్ధన మారది వారి నీలారి గల్ల ఇద్దరు తోసబట్టిని పుట్టవీన వాళ్ళున్న వేడికి వెళ్ళిపోవాలంటే వాళ్ళు తాట ఉండి ఒక మరి మంచోళ్ళు అవునా కాదా వాళ్ళు భక్తి లోపల ఉన్నారా లేరని అలనాడు శంకరుడు ఒక్క దూడు వానదేవుని తోలిండు గాలిదేవుని తోల వారి కళ్ళ దూడు అక్కడ వాన కొట్టినా గాలి పెట్టినా ఎటు వద్ద కదా పుట్ట ఆలు పట్టుకొని కోసుకొని పోతుంది వరదకు మరి అట్లయినా కానీ వాళ్ళు తోసవిందం చెయ్యలే అప్పుడే శంకరుడు బయలెళ్ళి గడగడ గడగడ గంట కొట్టుకుంటారు శంకరుడు బయలెళ్ళి మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాలు బాకి పోతుంది 12 గుర్రాలు 12 గుర్రాలు 12 గుర్రాలు 12 గుర్రాలు బాకి పోతుంది బస్సుల మీద బిడ్డ వస్తుంది బస్సుల మీద బిడ్డ వస్తుంది 12 గుర్రాలు బాకి పోతుంది బస్సుల మీద బిడ్డ వస్తుంది బస్సుల మీద బిడ్డ వస్తుంది బస్సుల మీద బిడ్డ వస్తుంది శంకరుడు ఏరవచ్చి ఎవరమ్మ కన్న బిడ్డ నా బిడ్డ అయ్యా ఎవరమ్మ కన్న బిడ్డ నా బిడ్డ అయ్యా ఊరు పేరు చెప్పరాదు నా బిడ్డ అలనాడు కైలాసపతి పూల కోరశంకరుడు ఏరవచ్చి బిడ్డ నీ ఊరెక్కని పల్లెక్కడని ఎప్పుడు అడిగిండో కన్న తల్లి చూసింది కళ్ళ చూసి భగవంతుని బాధ ఎప్పుడు వచ్చాను ఏమిట బిడ్డ నీ రాజ్యం ఎక్కడమ్మ నీ దేశం ఎక్కడ నీ ఊరెక్కనే పల్లెక్కని ఎప్పుడు అడిగిండో పెద్దలారే శంకరుడు ఆగో శంకరుడు వచ్చి బిడ్డ భక్తురాల బిడ్డ నీ పేరు చెప్ప బిడ్డ నీ ఊరు పేరు చెప్పనంగా మాట్లాడంగా 99 అన్నాల కన్నల పుట్ట ఎప్పుడు దోచుకొట్టు ఏమంటున్నాదా దేవుడు వచ్చినాదా దేవుని బాధ పట్టుకున్నాదా మన కట్టం చెప్పుకున్నాదా పునాదా మన బాధ చెప్పుకున్నాదా అనుకున్నదవ్వా స్వామి పెద్దలారా నిన్ను వేడుకుంటాను అనుకున్నది స్వామి గణగణ గణ శంభో గణపతి దేవ గణగణ గణ శంభో ఎప్పుడు శంకరుడు అడిగినా రాళ్ళమని కోట రత్నగిరి పట్నం లోపల నా యొక్క భర్త గోవర్ధన మారదు నా పేరు ఒక్క నీలారి అన్నే గర్భాన్ని కొడుకులు లేరు బిడ్డలు లేరు అనవారి కళ్ళ చూడు శంకరుడు చూడు ఏమి చేసిండు అమ్మ నీ గర్భాన్ని ఇద్దరు అటువంటి ఒక్క కొడుకు సంతానం ఇస్తున్నా ఒక బిడ్డ సంతానం ఇస్తున్నా అటువంటి కోడికి కొడుకుని కనాలి బిడ్డ 1,00,000 ఒక్క బిడ్డని కనాలి తప్పకుండా పరమాత్మ సంతానం ఇస్తాని ఆంధ్రం చెయ్యాలి అటువంటి నా ఇన్న పండుల కళ్ళ పండు కొండమాడి పండు చేతబట్టి తల్లి గర్భాన్ని కొడుకు బిడ్డ సంతానం ఇచ్చిండే ఆ సంగమయ్యో నాడు కళ్ళ తల్లి నాయన్నా ఆ కొడుకు సంతానం తీసుకొని ఆ బిడ్డ సంతానం తీసుకొని భర్తను తీసుకొని ఇంటికి చేరవచ్చింది మరి వెనకటి వాళ్ళకి ఒక్కనే ఎన్న అటువంటి ఒక్క చూడు 9 అటువంటి నెలలాట అటువంటి ఒక్క ఇప్పటి వారికి 9 నెలలు వెనకటి వారికి 9 గడియలు అన్నారు నాయన్న 10 గడియల్లో పాపడి జలవారికి వస్తాడు ఆ కన్న తల్లి గర్భాన్ని కొడుకు బిడ్డ పుట్టబట్టే నారాయణ అయ్యా ముద్దులే కొడుకు నాట నారాయణ అయ్యా కొడుకల్లో పుట్టబట్టే నారాయణ బిడ్డ కూడా పుట్టినది ఓ దేవుడా కొడుకును ఎత్తుకొని నారాయణ బిడ్డను ఎత్తుకొని ఓ దేవుడా అలనాడు ఎన్న బంగారు ఉయ్యాల కట్టి 21 రోజు నాడు ఎన్న బంగారు ఉయ్యాల కట్టి ఊరూరు బ్రహ్మల ఊరు పని తెప్పించి
ఒరుగురు బ్రహ్మల వెప్పించి అటువంటి కొడుకు పేరు మీద బిడ్డ మీద కొడుకు పుట్టినాడది బాగుండాలి బిడ్డ పుట్టినాడది బాగుండాలి మరి 21 రోజు నాడు కొడుకు పేరు ఒక్క సుమిత్ర మహారాజు ఆ యొక్క బిడ్డ పేరు ఒక్క రత్నమాత పేరు పెట్టిరి అయ్యా లాలి పాటాలు నారాయణ లాలిపాటవాడి జోలపాటవాడి కొడుకును పెంపు చేస్తే ఆ భగవంతుడు సంతానం ఇచ్చినాడు ఏమి చెప్పిండు అవని గర్భాన్ని కొడుకు బిడ్డనిస్తున్నా కానీ 3 నెలల పొద్దుకు నీకు అనుకోకుండా బాణం పొద్దులు చెప్పారా కొడుకులు 3 నెలల కొడుకులు ఎప్పుడు గడవస్తుందో ఒక్క కొడుకు పుట్టి ఒక్క బిడ్డ పుట్టి 3 నెలల పొద్దునాడు ఒక్క దూడు ఎండుకొండ కైలాసం లోపల భగవంతుడుండని అలనాడు నై నిమదంత లోపల ఒక్క నిమదర్వరది కాలపాసం చేతబట్టి ఇద్దరు ఎవరుల దూరంగా వారి ఎవరాల తల్లి కాలపాసం పట్టుకొని పోయి ఆ తల్లిని ఒక్క తీసుకురండి 5 నిమిషాలలో పట్టుకురా మనతో వరకు ఇద్దరెవులొల్లు బాట పట్టి సున్నపోతు భవనం మీద కూకుండి ఎట్ల బయలుతున్నరే నా తర్వతల్లులారా గుణ 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 మామిడాలరా కన్న తల్లికి అమ్మ నీ బాగిదారిందిరా అలనాటి కాలంలో ఎవరల్లి ఎడవచ్చి కాలపాజం కొట్టి ఓ తల్లి తల్లి నీరాడిగానే అవని బాగిదేరింది నీ సత్తి ముట్టింది నీకు 2 పిల్లలమ్మా నీ కొడుకు సుమిత్రరాజు నీ బిడ్డ రత్నవతి వదిలిపెట్టి రమ్మన్నప్పుడే తల్లి కొడుకు మగం చూసి ఆగ బిడ్డ మగం చూసింది నా కొడుకు సుమిత్ర నా బిడ్డ రత్నవతి బిడ్డ ఇక నా ప్రాణం పోతుంది బిడ్డ నువ్వు 3 నెలల బిడ్డ నా బిడ్డ నా కొడుక నువ్వు 3 నెలల కొడుకు కాదురా భర్తింటికి వచ్చిండు ఓ నాడా ఏమొచ్చి నన్ను కాలపాసం కొట్టి
నన్ను రమ్మని మిత్రునాదా ఇక నా ప్రాణం పోతి నువ్వు అన్నమాట తప్పనాదా నా వస్తువులు నాదా ఒక కోరుకుంటున్నాదా మరి అలనాడు కళ్ళ తల్లి మాట మాట్లాడగా నా భార్య ఎండి కోరుకుంటుందా బంగారం కోరుకుంటుందా అని చెప్పి అటువంటి అనుకోకుండా వస్తం వేసిండే నా ధర్మ తల్లులారా నన్ను ఎవరు రమ్మంటున్నాదా నేను ఎవరో గంపోతున్నాదా మనకిద్దరు పిల్లనాదా నేను చచ్చిపోయినాక నాదా నువ్వు లగ్గం చేసుకోకు నాదా నువ్వు పెళ్లి చేసుకోకు కాదుల్లా నాదా ప్రాణం వల్ల ఓ నాదా నా ప్రాణం వెళ్ళిపోతున్నది ఓ నాద ప్రాణేశ్వర అయ్యా ఇద్దరు పిల్లలు కాదే ఓనాడా నేను వెళ్ళిపోయినాక ఓనాడా నువ్వు పెళ్లి చేసుకున్నాదా సత్యందాని పిల్ల వచ్చిందని కళ్ళ కింద అంటారు ఇక మన కొడుకుని దాదుకున్నాదా మన బిడ్డను దాదుకున్నాదా ఓనాదా నువ్వు లగ్గం చేసుకుంటే నువ్వు పెళ్లి కింద చేసుకున్నాదా నా పిల్ల కట్టవద్దని నేను కట్టవద్దు అయ్యనాదా నా బిడ్డ అయ్యా బిడ్డ రాగల బిడ్డ నా బిడ్డ బిడ్డ రత్నవతి నా బిడ్డ నువ్వు వాడదాను నా బిడ్డ రేపు రేపాడిగల్లా నా బిడ్డ బిడ్డ ఆడదానికి నా బిడ్డ సవలేకులు సన్నాసులు పల్లరు బట్ట మధ్య పంతులు పనులు నా బిడ్డు లేకపోతే కోతురు బిడ్డ మగ బాయిగాడు నా బిడ్డు ఓవలారా మగ బాయిగాడు ఏ పెంట ఉన్నవంటాడు ఏ నాన్న కూర్చుంటాడు అంగి లేకుండా వెళ్ళారు అవ్వలారా అవ మగనికి అవ్వ లాగు లేకుండా వెళ్ళారు ఇవ్వలారా నా బిడ్డ అడవిలో ఉన్నది నా కొడుకు సుమిత్ర కొడుకు వెళ్ళి వదిన కొడుకు అవగల్లప్పుడు అన్న కొడుక పండుగలప్పుడు బాజం కొడుకు పండుగలకు నాదా బాజ పండుగలన్నది కాదుల్లా నాదను వదుల్నా అయ్యో నాదరావే నాదా నాదరావే నాదా నేను పోతా ఉన్నా పిల్లలుంటా ఉండు పిల్లల అయ్యా చదువుకోవు నాదా నువ్వు రాజ్యం మంది పెట్టి నువ్వు దేశం మంది పెట్టినాదా అయ్యా నువ్వు ఆడవాళ్ళ పడము అరవసాగిరి అయ్యని భర్త మీద పట్టది ఆ కన్నవా తల్లి అవ్వలారా నాదరావే నాదా ఇక నా బాణవల్లి బిల్లు అవుతున్నది నాదా అవి ఎవరు చూడు నాదా ఏరమ్మా ఎవరు అవి చూడు నాదా మా తర్వాత రమ్మనిపిస్తున్నాదా పెద్దరు బదులు కోక్కుంటే రమ్మనిపిస్తున్నారు సరే ఫోటోలకు కనిపిస్తారు కానీ ఉత్త వాళ్ళకి కనిపించారు కదా ఓ కొడుక నా కొడుకు సుమిత్ర నా బిడ్డ రత్నవాది అని బిడ్డ మొక్కం చూసి నవ్వలారా ఆ కొడుకు మొక్కం చూసి అగ భర్త చేతులవునా ఇద్దరు పిల్లలు పెట్టింది ఇక నేను పోతున్నాదా నీ పంచనాదా పిల్ల చాదుకోనాదా నేను వెళ్ళిపోతా ఉన్నా కానీ ఒక్క భర్త ఒక్క చేతుల కొడుకు సుమిత్ర బిడ్డ రత్నవాదిని పెట్టి ఎప్పుడు ప్రాణం పోయాను ఊరుకు చేసిన ఉపకారం లేదు పీరుకు చేసిన శృంగారం లేదు అటువంటి చూసిన ఊళ్ళో ఒక్క రైతులు రంగాలు ఎలవలు ఏపాలు ఏనాడు ఏరవచ్చరి ఒద్ది కట్టే మధ్య కట్టే సింత కట్టే నిడి కట్టి ఎడవలు ఎలుతురు కట్టే ఏనాడు కొట్టిరి అలనాడు ఆకాశాన్ని కథగలని కాత్నం వేరిచ్చి అలనాడు కన్న తల్లిని అక్కిని క్రియలు చేసిరి ఓ తల్లులారా అలనాడు తాను చేసి ఇంటికి వచ్చిన ఇంటికి రోకలు వంట దీపం ముట్టించిన దీపం లోపల కన్న తల్లి ఒక నీలరిగిన జ్యోత వెలిగినా అలనాడు కన్న తల్లి చూడు మరి 3 వద్దుల పచ్చికి పెట్టిన 5 వద్దుల ఒక్క ఆడిబిడ్డల ఖర్చు పెట్టి 9 వద్దుల తినకర్మ చేసిరి మరి నా కొడుకు బతకాలి నా బిడ్డ బతకాలని బంగారు తొట్టలు కట్టి తొట్టల వండబెట్టి కొడుకు బిడ్డని పెంపు ఎత్త ఉంటే కొడుకు బిడ్డ చూడు ఏనాడు ఒక్క ఆడది 2 నెలల పిల్లలు మరి పిల్లల ముందు వరగబట్టరా బంగారు తొట్టల
ఊళ్ళో పిల్లగాళ్ళు పెరిగినాడు ఏటిగడ్డ పాటున ధర్మం బల్లు కట్టి బల్లల్లో ఒక్కదున్న కొడుకు చదవాలి నా బిడ్డ చదవాలని ఎప్పుడు ఒక్క చూసిన కొడుకు సుమిత్ర బిడ్డ రత్నమతి స్కూల్ లోపల సాని చేసి మరి అలనాడు ఒక్క స్కూల్లో ఉన్న సారు పంతులయ్యా అటువంటి 6 శాస్త్రములు 3 ఏదములు అటువంటి హరికథ రవాణా నేర్పియాలన్నారు ఆ పిల్లగాళ్ళు అట్లుండని మరి ఎంత కానీ ఒక్క ఊళ్ళో చూసిన వారు రాజు లేని రాజ్యం రెండ రాజ్యం అవుతుంది ప్రభు లేని పట్నం పాడైతుంది రాలవని కోట లోపల మరి అటువంటి చూడు ఊళ్ళో ప్రధానమంత్రి ధనమంత్రి సోమాన్ని అనుకున్నారు వారి అన్నయ్య మన రాజు ఒక్క రాజ్యం వేలెత్తలేడు రాజును తప్పియాలి రాజ్యం వేలంటే బాగుంటది రాజ్యం వేలకుంటే బాగుంటది అని చెప్పి ఇద్దరు ఒక్క మంత్రి రావన్న ప్రధాన సోమన్న ఆ రాజుగారి ఇంటికి ఎట్లా పోతున్నారే మరి ధనమంత్రి వాళ్ళు అదే టైం లోపల మంత్రి రాజుగారి లోకిలోకి వెళ్ళిపోగా ఉన్నారు కాలం లోపల రామయ్య ఓ దేవారా రామయ్య ఓ దేవారా కాపులు కర్ణాలు ఎలువలు ఏ పళ్ళు కోమటి పూల పరణ సక్కలు కోయాలు కొండలు తుర్కొల్లు పెరుకొల్లు బాగున్నారా ఊరు లోపల అయ్యా చిన్న పెద్ద కాప కరణీలమే భారీ మాది మనంతా బాగానే ఉన్నారు కానీ కానీ నువ్వు ఒక రాజకచ్చరి కత్తలేమని చెప్పి అటువంటి పంచాయతీ పడవ అయిపోయినాయి నీ గురించి ఊళ్ళో రైతులు బాధపడుతుండ్రు కత్తిరి కత్తే బాగుంటు చెప్పి కత్తిరికి రమ్మంటే కొడుక నీలరి కన్నా ప్రాణం పొంగ 2 రాజ్యం వేలకు నాదా 3 రాజ్యం వేలకు మళ్ళీ మరి నువ్వే తప్పకుండా వెళ్ళి రాజ్యం వేలు అంటే మంత్రి రావన్నతో రానని చెప్పిండు వాళ్ళని మార్గ దెబ్బలు కొట్టే వారి కళ్ళ మంత్రి రావన్నం అనుకుంటూ ధనమంత్రి సోమన్యం అనుకుంటూ వారి రాజమల్ల మనం మాట అంటే ఆయన గారికి తట్లేడని చెప్పి అక్కడ రంగసాని మేడగాట నారాయణ మంత్రి రాముడు అల్లా వచ్చినాడా అయ్యా రావే నా అమ్మ కలవతి రావే నా అమ్మ కలవతి అమ్మ కలవతి రాని నువ్వేం తీసుకుంటావు నాకు తెలియదు కానీ రాజు ఒక్క చూడు లగ్గ చేసుకున్నదా నువ్వు చేసిందని కావాలి అవ్వ నీ ఖర్చు ఎంత ఒరే కొడుకు ఏమంటారు అవ్వ కలవతిని ఇంటికి వచ్చిన మా తల్లి పేరు రంగసాని నా పేరు కలవతండ్రి వారి కొడుకులేరే ఇటువంటి కనుక మేము భోగ వల్ల అంటే కొడుక మా కులంలో మా తాత ముత్తాతల కంచి కొడుక మరి వాళ్ళు అమ్ముకున్న బతికి భోగ వల్లవరా కొడుక ఒకసారి నాకు కొడితే 1 కోటి రూపాయలు వారి కొడుకులేరే మరి అవ్వ దొరసారి కొంగు పడతా నీకు 1 కోట్ల రూపాయలు ఇస్తంగా నాకు ఇచ్చి పంకిచ్చి వాళ్ళ నేర్పి అటువంటి లక్కలు గరికి చీపులటువంటి మంది మేకని చేసి ఆగో లగ్గం చేసుకుని ఇక మంది చేసినట్టయితే రేపు పొద్దు వరుసరికల్లా 1 కోట్ల రూపాయలు తీసిస్తాం అంటుండ్రు అంతా కలవతి ఏమనుకుంది వారి కొడుకులేరా 1 కోటి రూపాయలు ఇస్తారన్న వాళ్ళే కలవతి నమ్ముకున్నది అవ్వ ఇటువంటి రాజునికి ఇప్పుడు పోతాను అప్పటి పోతాను మన పర్వతాలన్న కథ చెప్తా అంటే పానమంతా ఇక్కడనే ఉన్నది కదా మన పర్వతాలన్న కథ చెప్పుడు షురు చేసిందంటే ఇది ఒక కథ అంటే గింత అర్ధ గంటలనో 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయాయి కదా తెల్లందాకా ఓడవని కథ మంచి బందోబస్తు ఉన్నది కదా పర్వతాలన్న చెప్పే కథ ఓకే ఈ కథ మళ్ళీ అట్లనే కొనసాగిద్దాం ఈ కథలో మళ్ళీ చిన్న విరామం తీసుకోవాలి కదా మళ్ళీ ఇప్పుడు మన ఇలా శిఖరం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం